హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ. ఐఎమ్ ఆర్ఎస్ రెడ్డి. ప్రస్తుత ఆర్థిక సంక్షోభంలో ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్ని ఆదుకోవడానికి భారత ప్రభుత్వము ఒక భారీ ప్యాకేజ్ ప్రకటించింది. అట్లాగే ఈ రంగానికి సంబంధించి కొన్ని రిఫార్మ్స్ అంటే సంస్కరణలు కూడా తీసుకురాబోతుంది. ఎంఎస్ఎంఈస్ అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. దీన్నే తెలుగులో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు అంటాం. గవర్నమెంట్ తీసుకోబోతున్న చర్యల్లో చాలా ముఖ్యమైనది ఈ ఎంఎస్ఎంఈస్కి సంబంధించినటువంటి డెఫినేషన్ని మార్చడం. మనకి మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్ 2006 ప్రకారము ఎంఎస్ఎంఈస్కి సంబంధించి ఒక డెఫినేషన్ ఉంది. వేటిని మైక్రో ఎంటర్ప్రైజెస్ అనాలి, వేటిని స్మాల్ ఎంటర్ప్రైజెస్ అనాలి, వేటిని మీడియం ఎంటర్ప్రైజెస్ అనాలి అనే అంశాన్ని ఈ ఎంఎస్ఎంఈ యాక్ట్ 2006 నిర్దేశిస్తుంది. సో తొందరలోనే ప్రభుత్వము ఈ చట్టానికి సవరణలు తీసుకురాబోతుంది. దాని ద్వారా ఎంఎస్ఎంఈస్కి సంబంధించినటువంటి డెఫినేషన్లో మార్పు రానుంది. దీంతో పాటు ఎంఎస్ఎంఈలలో సర్వీస్ సెక్టార్కి అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి మధ్యన డిఫరెన్షియేషన్ ఉంది. సో ఈ డిఫరెన్షియేషన్ని కూడా తొలగించబోతుంది ఇండియన్ గవర్నమెంట్. దీన్ని ఇంకొంచెం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఈ ఎంఎస్ఎంఈస్కి సంబంధించినటువంటి కొత్త డెఫినేషన్ అర్థం కావాలి అంటే ఇంతకు ముందుకున్నటువంటి డెఫినేషన్ ఎంఎస్ఎంఈ యాక్ట్ 2006 ప్రకారం ఉన్న డెఫినేషన్ ఏంటో మీకు తెలియాలి. సో దానివల్ల మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. ఇంతకు ముందుకి ఏదైనా కంపెనీలో చేసినటువంటి ప్లాంట్ అండ్ మెషినరీ అండ్ ఎక్విప్మెంట్ పైన చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆధారంగా వీటిని క్లాసిఫై చేసేవాళ్ళు. అది మైక్రో ఇండస్ట్రీయా, స్మాల్ ఇండస్ట్రీయా, మీడియం ఇండస్ట్రీయా అని. సో ఆ క్లాసిఫికేషన్ ఏంటి అన్నది ఒకసారి చూద్దాము. మైక్రో ఇండస్ట్రీస్కి సంబంధించి గతంలో అప్ టు 25 lakh 25 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసినటువంటి సంస్థలని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో దాన్ని మైక్రో ఇండస్ట్రీగా పరిగణించేవాళ్ళు. సో అదే సర్వీస్ ఎంటర్ప్రైజెస్కి వచ్చింది అనుకోండి. సర్వీస్ సెక్టార్లోనైతే 10 lakh వరకు ఇన్వెస్ట్ చేసిన కంపెనీలని మైక్రో ఎంటర్ప్రైజెస్గా పరిగణించేటోళ్ళు. సో ఇప్పుడు క్లాసిఫికేషన్ మారింది, డెఫినేషన్ మారింది. ఇప్పుడు ఎలా మారింది అంటే 1 crore ఇన్వెస్ట్మెంట్ వరకు ఇన్వెస్ట్ చేసిన ఏ సంస్థ అయినా, అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అయినా, సర్వీస్ సెక్టర్ అయినా, 1 crore వరకు ఇన్వెస్ట్ చేసిన ఏ సంస్థనైనా మైక్రో ఎంటర్ప్రైజెస్గా పరిగణిస్తున్నారు. అట్లాగే వీటి టర్న్ ఓవర్ 5 crore లోపల ఉండాలి అనమాట. 5 crore లోపల ఉండే టర్న్ ఓవర్ ఉండే సంస్థల్ని మైక్రో ఎంటర్ప్రైజెస్గా పరిగణిస్తున్నారు. నెక్స్ట్ స్మాల్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించి గతంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అయితే స్మాల్ ఎంటర్ప్రైజెస్ అంటే 5 crore వరకు ఇన్వెస్ట్ చేసిన ఏ సంస్థనైనా స్మాల్ ఎంటర్ప్రైజెస్గా పరిగణించేవాళ్ళు. అట్లాగే 2 crore వరకు సర్వీస్ సెక్టార్లో అయితే 2 crore వరకు ఇన్వెస్ట్ చేసిన ఏ సంస్థనైనా స్మాల్ ఎంటర్ప్రైజెస్గా పరిగణించేవాళ్ళు. సో ఇప్పుడు దీన్ని 10 crore వరకు పెంచేశారు లిమిట్ని. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సంబంధించిన ఎంటర్ప్రైజ్ అయినా, సర్వీస్ సెక్టార్కి సంబంధించిన ఎంటర్ప్రైజ్ అయినా 10 crore వరకు 10 crore లోపు ఇన్వెస్ట్మెంట్ ఉంది అంటే అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా పరిగణిస్తారు. సో అట్లాగే దాని టర్న్ ఓవర్ కూడా 50 crore లోపు ఉన్నంత వరకు దాన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగానే పరిగణిస్తారు. నెక్స్ట్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించి గతంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అయితే 10 crore లోపు ఇన్వెస్ట్ చేసిన ఏ సంస్థనైనా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మీడియం ఎంటర్ప్రైజెస్గా పరిగణించేవాళ్ళు. అట్లాగే సర్వీస్ ఎంటర్ప్రైజెస్లోనైతే 5 crore లోపు ఇన్వెస్ట్ చేసిన ఏ సంస్థనైనా మీడియం ఎంటర్ప్రైజెస్గా పరిగణించేవాళ్ళు. సో ఇప్పుడు ప్రభుత్వం మార్చిన కొత్త డెఫినేషన్ ప్రకారము 20 crore వరకు ఇన్వెస్ట్ చేసిన ఏ సంస్థనైనా అది 20 crore లోపు ఉంటే దాన్ని మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్ గానే పరిగణిస్తారు. అట్లాగే దాని టర్న్ ఓవర్ వచ్చేసేసి 100 crore లోపు ఉండాలి. అంటే ఇన్వెస్ట్మెంట్ 20 crore లోపు ఉండి టర్న్ ఓవర్ 100 crore లోపు ఉన్న ఏ సంస్థనైనా దాన్ని మీడియం ఎంటర్ప్రైజెస్గా పరిగణిస్తుంది ఇండియన్ గవర్నమెంట్. సో దీనివల్ల కలిగే బెనిఫిట్ ఏంటి, ఇట్లా డెఫినేషన్ మార్చడం వల్ల కలిగే బెనిఫిట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మైక్రో ఎంటర్ప్రైజెస్ ద్వారా దీన్ని మైక్రో ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తా. ఇప్పటి వరకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అయితే 25 lakh వరకు, అట్లాగే సర్వీస్ సెక్టార్లో అయితే 10 lakh వరకు ఇన్వెస్ట్ చేస్తే
దాన్ని మైక్రో ఎంటర్‌ప్రైజెస్ అన్నాము. కానీ ఇప్పుడు ఈ లిమిట్ ఏం చేశాము? 1 క్రోర్ వరకి ఇంక్రీజ్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. 1 క్రోర్ వరకి ఇన్వెస్ట్ చేసినప్పటికి కూడా అది మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌గా పరిగణిస్తున్నారు. అంటే ఇన్వెస్ట్‌మెంట్ పెరిగినా కూడా ఒక మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌కి కలిగే బెనిఫిట్స్ గవర్నమెంట్ పరంగా ఎట్లాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయో ఆ బెనిఫిట్స్ అన్నీ కలుగుతాయి. అట్లాగే టర్నోవర్ కూడా అప్ టు 5 క్రోర్ ఉన్నంత వరకి మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌కి కలిగే బెనిఫిట్స్ అన్నీ వాటికి కలుగుతాయి. సో దీనివల్ల ఏం జరిగింది అంటే ఎక్కువ కంపెనీలు మైక్రో, స్మాల్, మీడియం వీటి పరిధిలోకి ఎక్కువ కంపెనీలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకు ముందుకేమో సమ్ ఎక్స్‌టెంట్ వరకి ఆ ఇన్వెస్ట్‌మెంట్ లిమిట్ క్రాస్ అయితే ఆ క్లాసిఫికేషన్ మారిపోతుంది. కానీ దీన్ని ఇప్పుడు చాలా విస్తరించడం వల్ల, ఎక్స్‌టెండ్ చేయడం వల్ల ఎక్కువ కంపెనీలు ఈ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ పరిధిలోకి వస్తాయి. దీనివల్ల ఎక్కువ కంపెనీలకి ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ అందుతాయి. ఇది ఇప్పుడు గవర్నమెంట్ చేసింది. బట్ చాలా కాలంగా ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి చాలా కాలంగా ఉన్నటువంటి ప్రెషర్ అన్నమాట. ఇట్లాంటి ఒక క్లాసిఫికేషన్ తీసుకురావాలి, వాటికున్న లిమిట్ పెంచాలి అని. సో ఈ క్రైసిస్ టైంలో ఇండస్ట్రీస్‌కి ఫేవర్‌గా గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. సో ఇప్పటివరకు మనం ఎంఎస్ఎంఈస్‌కి సంబంధించిన డెఫినిషన్ ఏంటో చూసాము. ఆ డెఫినిషన్ వల్ల కలిగే బెనిఫిట్ ఏంటో చూసాము. సో ఇప్పుడు గవర్నమెంట్ రీసెంట్‌గా డిక్లేర్ చేసిన ప్యాకేజ్‌లో ఇప్పుడు ఎంఎస్ఎంఈస్‌కి కలిగే బెనిఫిట్స్ ఏంటి అన్నది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఎంఎస్ఎంఈలకి సంబంధించి ప్రభుత్వము భారీ ప్యాకేజ్ ప్రకటించింది. అయితే ఈ ప్యాకేజ్‌లో భాగంగా ప్రభుత్వమే డైరెక్ట్‌గా నిధులని ఎంఎస్ఎంఈలకి ట్రాన్స్‌ఫర్ చేయడం లేదు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ఏమీ లేదిక్కడ. ఇది ఏ రూపంలో జరుగుతుంది అంటే చాలా కీలకంగా అబ్జర్వ్ చేయాల్సిన అంశము. ఎంఎస్ఎంఈలకి బ్యాంకుల ద్వారా రుణాలిచ్చే వెసులుబాటును కల్పించింది ప్రభుత్వము. మరి నేరుగా ఎంఎస్ఎంఈలే బ్యాంకుల దగ్గరికెళ్ళి రుణాలు తీసుకోలేవా అంటే తీసుకోగలుగుతాయి. కానీ బ్యాంకుల నుంచి లోన్ తీసుకునేటప్పుడు మీకు తెలుసు ఏదైనా ఒక గ్యారంటీ చూపించాల్సి ఉంటుంది. అప్పుడు గాని బ్యాంకులు రుణాలు ఇవ్వవు. సో బ్యాంకులు రుణాలు ఇవ్వాలి అంటే ఏదైనా గ్యారంటీ చూపించడానికి ప్రస్తుతం అన్ని ఎంఎస్ఎంఈల దగ్గర గ్యారంటీ చూపించడానికి అవసరమైన అసెట్స్ అందుబాటులో ఉండకపోవచ్చు. ఒకవేళ అసెట్స్ ఉన్నప్పటికీ మార్కెట్‌లో ప్రస్తుతము అన్ని అసెట్ వాల్యూస్ తగ్గినాయి కాబట్టి బ్యాంకులు వాటికి తక్కువ అసెట్ వాల్యూ లెక్కగట్టి లోన్స్ కూడా తక్కువగానే ఇచ్చే ప్రమాదం ఉంటుంది. సో దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న ఒక కీలకమైన చర్య ఏంటి అంటే ప్రభుత్వమే ఈ లోన్‌లకి గ్యారంటర్‌గా ఉంటుంది. అంటే దీనివల్ల ఎంఎస్ఎంఈలకి ప్రత్యేకించి ఎట్లాంటి గ్యారంటీ అవసరం లేదు లోన్ తీసుకునే టైంలో. సో ఇట్లా ఒక 3,00,000 రూపాయలని ఎంఎస్ఎంఈలకి రుణాల రూపంలో అందించబోతుంది ప్రభుత్వము. సో ఇలా చేయడం వల్ల కలిగే బెనిఫిట్ ఏంటి అంటే దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఒక 45 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్స్‌కి లబ్ధి చేకూరుతుంది, బెనిఫిట్ కలుగుతుంది అని ఫినాన్స్ మినిస్టర్ ప్రకటించారు. సో ఎంఎస్ఎంఈలు తీసుకున్న ఈ లోన్స్‌ని 4 ఇయర్స్ లోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అట్లాగే ఫస్ట్ ఇయర్‌లో ప్రిన్సిపల్ అమౌంట్‌తో సంబంధం లేకుండా కేవలం ఇంట్రెస్ట్ పే చేసినా సరిపోతుంది. సో ఇప్పుడు ఇంతకుముందుకు మనం ఏం చూసాము? ఎంఎస్ఎంఈలకి సంబంధించి డెఫినేషన్ మారింది అని చూసాము. సో ఆ డెఫినేషన్ మార్చడం వల్ల ఇప్పుడు 3,00,000 రుణాలు అందుకోవడానికి ఎక్కువ సంస్థలకి అవకాశం కలిగింది. నెక్స్ట్ ఎంఎస్ఎంఈలకి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న మరొక చర్య ఏంటి అంటే ఇప్పటికే కొన్ని ఎంఎస్ఎంఈస్ లోన్స్ తీసుకొని వాటిని రీపే చేయలేకపోయినాయి. సో బ్యాంక్స్ దగ్గర నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లాగా మిగిలిపోయినాయి. సో అట్లాంటి కంపెనీలకి కూడా అట్లాంటి ఎంఎస్ఎంఈస్‌కి కూడా ఈ ఆర్థిక సంక్షోభంలో చేయూతను అందించాలని భారత ప్రభుత్వం తీసుకున్న మరొక చర్య ఏంటి అంటే 20,000 క్రోర్‌తో సబార్డినేట్ డెబ్ట్ ఏర్పాటు చేస్తుంది. అంటే ఒక 20,000 క్రోర్‌ని ఎంఎస్ఎంఈలకి సంబంధించిన ప్రమోటర్స్‌కి బ్యాంక్స్ రుణాలుగా ఇస్తాయి. దీనికి సంబంధించి ప్రభుత్వము దాదాపు 4,000 రూపాయలని గ్యారంటీగా ప్రొవైడ్ చేస్తుంది. అలా రుణాలు తీసుకున్న ప్రమోటర్స్ ఎంఎస్ఎంఈస్‌కి సంబంధించిన ప్రమోటర్స్ వాటిని ఈక్విటీ రూపంలో తిరిగి ఎంఎస్ఎంఈలలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది అని ప్రభుత్వం ప్రకటించింది. నెక్స్ట్ ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకి సంబంధించి తీసుకున్నటువంటి మరొక చర్య ఏంటి అంటే 50,000 రూపాయలతోటి ఒక ఫండ్ ఆఫ్ ఫండ్‌ని ఏర్పాటు చేయబోతుంది. 50,000 క్రోర్ తోటి ఒక ఫండ్ ఆఫ్ ఫండ్‌ని ఏర్పాటు చేయబోతుంది. సో ఇది దేనికి అంటే
ఆల్రెడీ మంచిగా బాగా పర్ఫార్మ్ చేస్తున్న ఎంఎస్ఎంఈస్ ఉంటాయి కదా! వాటి బిజినెస్ విస్తరణ కోసం అవసరమయ్యేందుకు ఏర్పాటు చేసినటువంటి ఫండ్ ఈ ఫండ్ ఆఫ్ ఫండ్. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇంకా గవర్నమెంట్ తెలియజేయలేదు. సో, అదొచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని డిస్కస్ చేద్దాం. సో, నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే గవర్నమెంట్ ప్రొక్యూర్‌మెంట్‌లో టెండర్స్‌లో భాగంగా ఒక 200,00,00,000 రూపాయల విలువైన టెండర్స్ వరకి ఇంటర్నేషనల్ ప్లేయర్స్‌ని వేటిని అలో చేయకుండా మన ఎంఎస్ఎంఈస్‌కి ఛాన్స్ ఇవ్వాలని ఇండియన్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. సో, దీన్ని ఇంకొంచెం క్లియర్‌గా చెప్పాలి అంటే గవర్నమెంట్ ఏవైనా వస్తువులు సేకరించాలనుకున్నప్పుడు అప్పుడేం చేస్తుంది? టెండర్స్ పిలుస్తుంది. ఆ టెండర్స్‌లో గనుక ఎవరు తక్కువ రేట్ కోట్ చేసి, ఎవరు క్వాలిటీ గూడ్స్ ఇస్తారు అనుకున్నప్పుడు వాళ్ళకి టెండర్ వెళ్తుంది. అట్లాంటప్పుడు దేశీయంగా ఉన్న మన ఎంఎస్ఎంఈలతో పాటు విదేశాలకు సంబంధించిన సంస్థలు కూడా వీటిలో పార్టిసిపేట్ చేస్తాయి. సో, దీనివల్ల ఏమవుతుంది? మన ఎంఎస్ఎంఈస్ విదేశాలకు సంబంధించినటువంటి కంపెనీలతో పోటీ పడాల్సొస్తుంది. అయితే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న చర్య ఏంటి అంటే, ఒక 200,00,00,000 వరకు పిలిచే ఈ ప్రొక్యూర్‌మెంట్ టెండర్‌లలో కేవలం దేశీయ పరిశ్రమలకే అవకాశం కల్పించే నిర్ణయం తీసుకుంది. దీనివల్ల విదేశాలకి సంబంధించిన కంపెనీలతో పోటీ పడాల్సిన ఇబ్బంది మన కంపెనీలకు తగ్గుతుంది. సో, దానివల్ల ఎంఎస్ఎంఈలకి సంబంధించిన బిజినెస్ కొంచెం ఎక్స్‌పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది దీని నిర్ణయం వెనుక ఉన్న సారాంశం. మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే, ఈ కోవిడ్ వల్ల మన ట్రేడ్ విధానము మొత్తము మారే అవకాశం ఉంటుంది. దీనికి రొటీన్‌గా ఎప్పటిలాగే జరిగే ట్రేడ్ లాగా గాకుండా కొత్త పద్ధతులు అన్వేషించాల్సి ఉంటుంది. దానికోసము ఇండియన్ గవర్నమెంట్ ఈ లింకేజ్ మార్కెట్‌ని గూడా ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది అని ఫినాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేశారు. ఈ ఎంఎస్ఎంఈలకి ఈ లింకేజ్ మార్కెట్ కల్పించడం వల్ల వీటి మార్కెట్ విస్తృతి పెరిగే అవకాశం ఉంటుంది. సో, ఇది ఎంఎస్ఎంఈలకి సంబంధించినటువంటి ప్యాకేజ్ అండ్ ఎంఎస్ఎంఈ సెక్టార్‌లో తీసుకురాబోతున్న రిఫార్మ్స్‌కి సంబంధించినటువంటి అంశం. థాంక్ యూ.